రాకెట్ కాదు, ఆటో నడిపి చూడండి. ఎస్, ఆర్థిక పరిస్థితుల్ని, కుటుంబ బాధ్యతల్ని తట్టుకోవడానికి ఓ మహిళ మగవారితో సమానంగా రోడ్డు మీదకి వచ్చి ఆటోలు, బస్సులు నడుపుతున్నారంటే ఆ గుండె నిబ్బరాన్ని మెచ్చుకోవాల్సిందే. అందుకే ఉమెన్ అచీవర్స్ గురించి మాట్లాడుకుంటే సామాన్య మహిళలు ఎందులో తక్కువ? సామాన్యుల్లో అసామాన్యురాలు ఈ ఆటో భవాని. చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలు పడింది, ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుంది. భర్త నుంచి ప్రేమానురాగాలు పొందాలనుకుంది. కాని ప్రాణాంతక జబ్బును వదిలి ఆయన వెళ్లిపోయాడు. అంతే, పేదరికానికి మించి కష్టాలు. నాకు కూడా హెచ్ఐవి వచ్చింది. అందుకని దానికి సంబంధించిన ఆర్గనైజేషన్లో నేను ఒక వాలంటీర్గా జాయిన్ అయ్యాను. అనిల్ అన్నయ్య ద్వారా జాయిన్ అయ్యి అక్కడ వర్క్ చేసుకుంటా ఒక 8 years అట్లాగా పిల్లల్ని చదివించుకుంటా, చిన్నపిల్లాడిని మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంచి కొంతకాలం 4 సంవత్సరాలు, ఆ తర్వాత నా దగ్గర తెచ్చుకొని అట్లా చదివించుకుంటా ఉన్నాను. 8 years చేసిన తర్వాత నాకు ప్రాజెక్టులు అయిపోయినాయి. నేను చదువుకుంది 10th. అక్కడ వచ్చిన ప్రాజెక్టులు ఏమో డిగ్రీ వాళ్ళకి, ఇంటర్ వాళ్ళకి అట్లా వచ్చినాయి. దేవుడి దయ వల్ల ఏంటంటే ఒక్క రోజులో నేను ఆటో నేర్చుకున్నాను. సాయంత్రానికి ఆటో డ్రైవింగ్ చేయటం అయిపోయింది, నేర్చేసుకున్నాను. మీరు ఆంటోళ్ళు ఇట్లా బయటకు రాబట్టే మగవాళ్ళు మేము అలసైపోతున్నామని అన్నారు. మగవాళ్ళు అన్నా కానీ ఎవరి పరిస్థితులు వాళ్ళకు ఉంటేలేమ్మ తమ్ముడు అని చెప్పి నేను సర్ది చెప్పుకుంటూ వచ్చాను. ఆక్షేపణలు, ఆంక్షలు, వివక్ష, కన్నీళ్ల మధ్య బతుకు బండిని లాగడం ఎలా? కాని ఎన్ని బాధలు పడ్డా తన బిడ్డ కంటతడి పెట్టకూడదనుకుంది. శక్తిని కూడదీసుకుని ఆటో నడిపింది. గుంటూరులో ఆటో భవానీగా మారింది. మహిళ తప్పదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇద్దరు చేసుకుంటేనే, ఇప్పుడు భార్యాభర్తలు, ఇప్పుడు నాకు భర్త లేడని కాదు, భార్యాభర్తలు ఇద్దరు ఉంటే కూడా ఇద్దరు జాబులు చేస్తేనే ఇప్పుడు ఇల్లు జరుగుతుంది. అలాంటి ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి కాబట్టి నాకున్న చదువులో నేను ఇది నేర్చుకొని వేయగలుగుతున్నా. ఫస్ట్లో కొంతమంది ఆడవాళ్ళు ఎక్కడానికి భయపడేవాళ్ళు, కానీ మా పిల్లలు కాలేజీ వదిలిపెట్టే టైంకి నేను రోడ్డు మీద ఉంటే వాళ్ళు అరే ఆంటీ బండి తోలుతుందిరా అని ఎంకరేజ్ చేసేవాళ్ళు. పాపం వాళ్ళు 12 రూపాయలు ఇచ్చే కాడ కూడా 15 రూపాయలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా బండి బాగానే ఎక్కుతారు నా బండి. ఇప్పుడైతే ఇంక అందరూ ఆడవాళ్ళు, లేడీస్ అయితే డాక్టర్లు అట్లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, పిల్లలు చదువుకునే పిల్లలు, వాళ్ళు నా ఫోన్ నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేస్తారు. ఫీల్డ్లోకి బాగానే రావచ్చు, కాకపోతే ధైర్యంగా ఉండాలి. రావటం వరకే కాదు, ఏదో వచ్చాము ఆటో తోలుతున్నామని కాదు, ఎవరికైనా సమాధానం చెప్పగలిగేలా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. అవమానించిన వారే ఆశ్చర్యపోయేలా ఆటో నడిపి కుటుంబాన్ని సాకి కొడుకును హోటల్ మేనేజ్మెంట్ చదివించింది.